Step into Value Zone. Value Zone. Hypermart. Button. Good morning. Venkatesh Babu, Sailesh Kolan, and producer garu. And I'm really Nagendra Kumar. I really congratulate you for all the content that you have released till now. Everything is awe-inspiring and very touching. Fantastic. In మొన్న సాంగ్ రిలీజ్ చేశారు, అది కూడా చాలా బాగుంది, చాలా హార్ట్ మెల్టింగ్ ఉంది ఆ సాంగ్. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడింది కానీ లేకపోతే ఇప్పుడు ఇందాక ట్రైలర్ చూసిన దాన్ని బట్టి, సి యువర్ క్యారెక్టర్ ఈజ్ డైవర్సిఫైడ్ ఇంటూ 2 angles. One is total high octane action, and the second is completely sentimental with the daughter. How could you balance these two? Because నార్మల్గా మీరు ఇంతవరకు చేసినవి అయితే సెంటిమెంటల్ స్టోరీస్ చేశారు, లేకపోతే యాక్షన్ డ్రామా చేశారు. ఇందులో 2 బ్లెండ్ ఇది. How could you manage this really? It's a wonder to really watch. No, we have to manage ఎందుకంటే the script is so powerful and that's the challenge for any actor. And ఈ పిక్చర్లో మంచి ఆపర్చునిటీ దొరికింది with some extraordinary emotional scenes which the audience will love. And తప్పకుండా అందరూ మీరు ఖర్చీఫుల్ కొంచెం రెడీ చేసుకోండి. ఓకే, there is no doubt about it. There is some beautiful scenes in this film where people will love. And the action also, the regular నేను చేసిన సినిమాలో చాలా యాక్షన్ చేసాం. Yes, that's right. It's a little I mean not outdated, but అవి కూడా చాలా బాగుంటాయి. But దీంట్లో we've tried a very realistic fast paced action with very stylized moments in my whole body language, which the new age audience will love. And ఏ యాక్షన్ కూడా మీరు అస్సలు బోర్ ఫీల్ అవ్వరు. That is the entertainment you get in the action also, and you'll love it. So yeah, it is a challenge, and I really love the character. And so వెంకటేష్ గారు, bro. యాక్చువల్లీ వెంకటేష్ ఒక సినిమా చేశారంటే, ఇప్పుడు ఒక సెంటిమెంటల్ సినిమా చేశారంటే త్రూ అవుట్ ద సెంటిమెంట్ అనేటువంటిది ఇట్ రన్స్ త్రూ అవుట్ ద ఫిలిం, త్రూ అవుట్ యువర్ క్యారెక్టర్. ఒక కామెడీ జోనర్ చేశారంటే ఆ కామెడీ జోనర్లో కంటిన్యూస్గా ఇది అవుతుంది. ఆ విధంగా వాట్ ఎవర్ యాక్షన్ చేస్తే యాక్షన్ అనేటువంటిది ప్యాక్డ్గా ఉంటుంది. బట్ దిస్ సీమ్స్ ఏ బ్లెండింగ్ ఆఫ్ ఇమోషన్ అండ్ యాక్షన్. ఇమోషన్ అండ్ యాక్షన్ కాంబినేషన్ అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ రేర్ కాంబినేషన్. హౌ దిస్ పర్టికులర్, వాట్ ఈస్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ ఫిలిం? అంటే యూ మచ్ ప్లే ద ఇమోషన్ or much played the action part? అంటే because of this high emotion that leads to high voltage action. And we've got some designed some sequences where you'll find both combining in thing that will be the highlight of the film. And that will be the freshness in this while you're watching. That's the new experience you're going to get. So I think one question which is not related to this film, but I want to put andaru wait chestundi, start chestunnara. they want to know about Arjun's. వాడు పాపం ఎక్కడో చదువుతున్నాడమ్మా, బాగా చదువుతున్నాడు. కానీ ఈ ప్రశ్న అడుగుతారా లేదని మీ ఫ్యాన్స్ చాలా మంది బలవంతం పెట్టి, నేను వాళ్ళకి వెళ్ళి చెప్తారా? అందరు ముందు బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి, తర్వాత చూసుకుందాం. వెంకటేష్ గారు, ఎస్ సో ఇప్పుడు 75th ఫిలిం సైంధవ్. సో మన రాఘవేంద్రరావు గారు చెప్పారు, మీ సమకాలీన హీరోల్లో మీరు చేసినటువంటి వెర్సటైల్ క్యారెక్టర్స్ ఇంకెవరూ చేయలేదని చెప్పేసి కూడా ఆయన మీకు ఒక కితాబ్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, రకరకాల జానర్ సినిమాలు వస్తున్నాయి. గతంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ఆడాయి, మనం అనుకున్న ఒక ఫార్ములా. ఇప్పుడు రకరకాల సినిమాలు వస్తున్నాయి, అన్నిటిని ఆదరిస్తున్నారు. ఈ టైంలో మీకు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి ఏమైనా క్లిష్టమైన పని అనిపిస్తూ ఉందా ఈరోజు ఆడియన్స్ మెప్పించడానికి? Yeah, there's no doubt. It's always a challenge for an actor to select the right film. And మనకు ఆ టైంలో ఏది దొరుకుతుందో దాన్ని కూర్చొని మనం కొంచెం దాన్ని రిపేర్ చేసి వాట్ బెస్ట్ వీ కెన్ డూ విల్ బీ ట్రయింగ్. బట్ వీ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ వన్. అనేది ఎప్పుడు దొరకడం చాలా కష్టం. అండ్ మనం దొరికింది ఒక లెవెల్లో తీసుకున్న తర్వాత హౌ వీ డెవలప్ ఇట్ విత్ ద టెక్నీషియన్స్ and then we have to deliver it. బట్ చేసేది మాత్రం సిన్సియర్గా ఆనెస్ట్గా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు దాన్ని ఒక లెవెల్లో రిసీవ్ చేసుకుంటారు. బట్ దర్ ఇస్ నో డౌట్ ఇఫ్ యూ గెట్ అ వెరీ ఫ్రెష్ సబ్జెక్ట్ అండ్ ద ప్రెజెంటేషన్ అండ్ దట్స్ డన్ ఇన్ అ వెరీ డిఫరెంట్ మేనర్,
it's much better than the previous films. But as an actor, it's always a challenge. Chala kashtam to get the best story. But na prayatnam chestane untam. And now since I've aged gracefully, now I'll be getting different kind of characters. So ippudu kotta writers different stories తీసుకొస్తున్నారు. అది I'm sure it'll appeal to all audience. వెంకటేష్ గారు సార్ 75 మూవీస్ ఓల్డ్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో. 75 movies ante we have many memories. You have created so many memories for all of us. Thank you for it. And looking forward for more. Actually నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చాలా చేశారు గతంలో, బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో దేర్ వాజ్ ఎ గ్యాప్. మీరు పర్సనల్ లైఫ్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ ఒక డిఫరెంట్ స్పేస్లో ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇంత హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ చేయడానికి వాట్ ఇన్స్పైర్డ్ యూ, ఆర్ ఆ చేంజ్ దేన్ని మోటివేట్ చేసి? అంటే లాస్ట్ 5 years నుంచి ఐ బీన్ ట్రైంగ్ టు డూ get action films which have a different style of execution and presentation. So a lot of Hollywood films have been like, in fact, direct చెప్పినట్టు a lot of Denzel Washington films, Neiman Nee's films gani, Die Hard, mana Bruce Willis films. There were a couple of heroes who very gracefully, did a lot of stylized action films in Hollywood. And I thought our space, there's a good space for those kind of films with a lot of, and they are not just action films. దాంట్లో మంచి ఎమోషన్ పెట్టి డిజైన్ చేస్తే తప్పకుండా బాగుంటుందని I wanted to move. And previous style of action that has already been seen and done a lot. So ఒక different presentation తో డిజైన్ చేసి different action చేస్తే బాగుంటుందని I did. And they were very happy right from day one. I can, action sequences chala, I got into the action mode very, very fast. So, yeah. వెంకట్ సార్, సంక్రాంతి సినిమాల్లో యంగ్ ప్రొడ్యూసర్ మీరు ఒక రకంగా. అవును సార్. సో చాలా మంది ఏంటంటే మామూలుగానే యంగ్ ప్రొడ్యూసర్, మీరు మామూలుగా కూడా యంగ్ ప్రొడ్యూసర్. ఓకే, సో ఏంటంటే చాలా మంది అనుకున్నారు 5 సినిమాలు రావు, ఒకటి వెళ్తుంది, ఒకటి అది రకరకాల క్యాలిక్యులేషన్స్ మాట్లాడారు. బట్ స్టిల్ ఏంటంటే లాస్ట్కి అన్ని మూవీస్ వచ్చేస్తున్నాయి, 5 మూవీస్ కూడా వచ్చేసినట్టే ఉన్నాయి. సో ఏమనుకుంటున్నారు మీరు? ఎంత టఫ్ కాంపిటీషన్, లేకపోతే ఏంటంటే ప్రతి సినిమా కూడా ఒక ఫార్మిడబుల్గా కనిపిస్తుంది, అండ్ ప్రతి సినిమా మీద కూడా చాలా భారీగా ఇన్వెస్ట్ చేశారు. అండ్ 5 మూవీస్ని సంక్రాంతికి ఆడియన్స్ కన్జ్యూమ్ చేయగలరా? ఇంత హెవీగా అయిపోయింది ఏంటి? లాట్స్ ఆఫ్ మనీ ఎట్ స్టేక్. ఏమనుకుంటున్నారు ఒక ప్రొడ్యూసర్కి? మీరేమనుకుంటున్నారు ఈ సీజన్ ఎలా ఉండబోతుంది? January 13th అని అనుకుంటున్నాను సార్. సో అందులో మారేదేం లేదు సార్. మేము డేట్ మారుతుందని కాదండి, ఇది కొంచెం అంటే యునిక్ సిచ్యువేషన్ కదా, ఇన్ని సినిమాలు, మనీ ఎట్ స్టేక్. సార్ ఇప్పుడు చెప్తానే ఉంటాను, మళ్ళీ రిపీట్ అవుతాం. ఒక కొందరితో చేయాలని ఇష్టం ఉన్నప్పుడు ఇక అవన్నీ ఎక్కువ ఆలోచించకూడదు సార్. ఇష్టమైతే సినిమా చేయాలి, లేకపోతే చేయకూడదు అంతే. శైలేష్ గారు సార్, సో మీరు మొదటి 2 సినిమాలు యంగ్ హీరోస్తో చేశారు. సో ఇప్పుడు సార్ సో హిట్ 2 సినిమాల్లో 2 యంగ్ హీరోస్తో చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద స్టార్తో చేయటం అనేది మీకు డిఫికల్ట్ అనిపించింది ఆన్ సెట్స్, లేకపోతే ఈజీగానే? సో కంఫర్టబుల్ లెవెల్ ఆయన మీకు ఎలా ఇచ్చారు? మీకు హిట్ 1 హిట్ 2 యంగ్ హీరోస్తో చేశాను, ఇప్పుడు యంగర్ హీరోతో చేశాను. శైలేష్ గారు, ఇప్పుడు మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్లో ఏమైనా జరుగుతుంది కదా, లేదంటే 18 కోట్లు 19 కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? సార్ అదే యాక్చువల్లీ గుడ్ యూ ఆస్ ద క్వశ్చన్ సార్. దెర్ ఇస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లంగానే తయారైంది కంట్రీలో. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిడ్స్, కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లం అని. ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు, ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది. దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు, దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే, అంటే యంగర్ ఏజ్ ఒక 6-7 years ముందే కనుక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. అంటే
ఈ ఇంజెక్షన్ని ఒక $2 million అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 crores. అది ఎందుకు అంత ప్రైజ్ అయింది, అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్న దానికి సంబంధం లేకుండా ఆ ఇంజెక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు. సో వేలల్లో ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా 17 కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి. అవన్నీ ఇంజెక్షన్ గురించే. సో దిస్ ఇస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఇస్ రియలీ దేర్. ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం ఇది ఇప్పుడు కంట్రీలో. బట్ నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్, అంతే. సో ఇది నిజంగానే ఉంది, ఈ ఇంజెక్షన్ 17 కోట్ల అన్న ప్రాబ్లం మన కంట్రీలో ఉంది. దాన్ని ఫాస్ట్గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దే విల్ ఫైండ్ ఇస్ వాట్ ఐఎమ్. లేదు సార్, నేను అంత మెసేజింగ్ అంత ఏం లేదు సార్. ఇట్స్ శైలేష్ గారు, అంటే ఏదైనా ఒక రియల్ స్టోరీని తీసుకుని, అంటే ఆ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు. సో మీరు ఏదైనా కేసు విని కానీ రియల్ కేసుని తీసుకుని దీని చుట్టూ కదలేరా? అంటే నా కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక అబ్బాయి, వితౌట్ నేమింగ్ దెమ్, ఒక అబ్బాయి ఇట్లా క్యాంపెయిన్కి హెల్ప్ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు. దట్ వాజ్ వెన్ అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ పేరెంట్స్ పడే బాధ, వాళ్ళు ఇప్పుడు ఒక చైల్డ్కి మందు లేకుండా హెల్త్ పాడైపోయి చనిపోతున్నారు అని అంటే ఎక్కడో ఒక లెవెల్లో పేరెంట్స్గా మనం ఒక యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ మీ దగ్గర 17 కోట్లు ఉంటేనే నీ బాబును పాపను కాపాడగలుగుతాం అంటే అది దట్స్ అ పెయిన్, యూనో. ఆ పెయిన్ని నేను ఒక ఫాదర్ క్యారెక్టర్గా వెంకటేష్ గారికి ఇస్తే మీరందరూ బాగా కనెక్ట్ అయ్యి స్టోరీ చూస్తారు అన్న ఒక ఇంటెన్షన్తో ఆ ప్రాబ్లమ్ని సార్ లైఫ్లో వచ్చినట్లు పెట్టి నేను సినిమా తీశాను. వెంకటేష్ గారు, ఒక్క క్వశ్చన్. వెంకటేష్ గారు, ఇప్పుడు UBA సర్టిఫికేట్ వచ్చింది, ఓకే. బట్ యాక్షన్ పరంగా చూస్తుంటే చాలా వైలెన్స్ కనిపిస్తుంది మీ ట్రైలర్ చూస్తే. బట్ ఏంటంటే చిన్నపిల్లలు వచ్చి వెంకీ గారి సినిమాలు అంటేనే ఆల్ ఏజ్ గ్రూప్ చూస్తారు, ముఖ్యంగా పిల్లలు కూడా. సో పిల్లలు వచ్చి చూడాలంటే ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా మూవీలో? ఇబ్బంది ఉండదండి, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎంత వైలెన్స్ ఉండాలో అంత ఉంటుందండి. And దానికని we are not telling that it should be like this, but the situations are so strong in this, you won't feel like you're watching అనవసరంగా ఫైట్లు చేసి వైలెన్స్ ఎక్కువ చూపెట్టినప్పుడు you will feel కొంచెం ఓవర్ డోస్ ఉన్నట్టుంది. బట్ when it goes with the story and it goes with the helplessness of this character, even if you are helpless at times, you might get very violent for what you want, right? So the fights are designed like that, ఆ టైంకి అది కావాల్సినప్పుడు ఎంత వైలెంట్ అవుతాడో దట్స్ దిస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో నౌ డేస్ చిల్డ్రన్ వాళ్ళు కూడా దే నో వాట్ ఫైట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ వాట్ ఇస్ ఓవర్ వైలెంట్. దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్ బికాస్ ది యాక్సెస్ టు ఆల్ ద వైలెంట్ కంటెంట్ ఈస్ అవైలబుల్ నాట్ ఓన్లీ ఇన్ ద మూవీస్ బట్ ఇన్ ఆల్ ద వీడియో గేమ్స్ అండ్ విచ్ ఆర్ సో వైలెంట్ యుల్ బీ సర్ప్రైజ్డ్ దట్ మీరు వెళ్ళి మీరు ఒక 2 వీడియో గేమ్స్ ఆడండి, మేము అసలు ఇది చాలా జుజుబి, ఈ వైలెన్స్ చాలా జుజుబి, చాలా ఏంటి ఇంతేనా అంటారు, అంత ఉన్నాయి అలా వీడియో గేమ్స్. సో ఐ థింక్ వీవ్ డన్ a clean, neat style of action when you see in the flow of the film. ఇక్కడ ట్రైలర్ కట్లో అట్లా అనిపిస్తుంది కానీ బట్ when you see the sequence of the action in the film, it will be like a beautiful story told, so you'll enjoy that. సో మీకు స్టోరీ చెప్పినప్పుడు శైలేష్ కాలనీ గారు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ గురించి, ఆ వ్యాధి గురించి ఇంతకు ముందు మీరు ఎప్పుడన్నా విన్నారా? క్రౌడ్ ఫండింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. Yes, he showed me some of the research he's done, and so he explained it to me very clearly, and he showed me the whole problem. So then we went ahead with after that. Yeah. వెంకటేష్ గారు ఇక్కడ yes సార్ సైంధవ్ అనేది ఒక రీడిస్కవరీ అనుకోవచ్చా మీకు? 80s రీడిస్కవరీ అంటే మీ కెరియర్లో ఒక రీడిస్కవరీ, మళ్ళీ ప్రతి హీరోకి ఒక రీడిస్కవరీ మూమెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో రీడిస్కవరీ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సూపర్ హిట్ అయింది అనుకోండి, సూపర్ డూపర్ రీడిస్కవర్డ్ అమ్మ, రీడిస్కవర్డ్ హిమ్సెల్ఫ్. దట్స్ హౌ మన మెంటాలిటీ అంతే. చూసేసాం కదండి, ఇవన్నీ కొంచెం తెలిసిందే కదా ఇది. బట్ యా, ఐఎమ్ షూర్ ఇఫ్ ది ఆడియన్స్ లవ్ ఇట్ అండ్ హీ హ్యాస్ ప్రెజెంటెడ్ మీ వెరీ డిఫరెంట్లీ, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంతకు చెప్పినట్టు యాక్షన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐవ్ గాట్ టు డూ సమ్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ సీన్స్. అండ్ నేను ఇంతకే చెప్పాను, యూ విల్ జస్ట్ లవ్ దోస్ సీన్స్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, glad that I got the opportunity to do those challenging sequences and malli to show your the talent out to the wonderful audience who've been receiving me over the years. Alanti manchi cinemalu chusinapudu nijangane they
all of you, right from day one, you've been encouraging me very, very positively, especially when I do sincere, honest films. And I think I've done a very sincere, honest. సార్ వెంకటేష్ గారు, ఫ్యామిలీ ఎమోషన్స్ లోను ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది సార్ మీకు. దాన్ని ఎవరు ఇప్పటి వరకు రీచ్ అవ్వలేదు. ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ కి సైంధవ్లో ఎంత స్పేస్ ఉంది అంటే మాకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. త్రూఅవుట్ ఒక the whole core thing is only about family emotion. సో మీకు యాక్షన్ సీక్వెన్సెస్ ఏమన్నా ఓవర్టేక్ అవుతాయా ఎమోషన్? No, like ఇంతకు చెప్పాను కదా, it starts off with the emotion and then the action comes. Every action takes place after the emotion part. So it's well designed like that. So when you come out, it's going to be a very, very hard-hitting emotional action thriller. Yeah. So త్రివిక్రమ్ గారితో సినిమా ఉండే అవకాశం ఉందా? త్రివిక్రమ్ గారితో మళ్ళీ సినిమా ఉండే అవకాశం? నేను మొన్నే చెప్పాను, ఫోన్ చేయండి ఆయనకి, ఫోన్ చేయండి, నిజంగా ఫోన్ చేసి చెప్పండి. అందరు అడుగుతున్నారు ఏమవుతుందని. సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్, థ్యాంక్ యూ. ఒక మంచి సబ్జెక్ట్తో ఆడియన్స్ ముందు రాబోతున్నారు. గతంలో గణేష్ సినిమాతో సో గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యవస్థ ఎలా ఉంది, ప్రజల్లో ఎలా ఇబ్బంది పడుతున్నారని ఒక మంచి కాస్తో సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇలాంటి సబ్జెక్ట్ ఎస్ఎంఏ సబ్జెక్టు ప్రత్యక్షంగా నేను చూశాను, నేను న్యూస్లో కవర్ చేశాను. ఆ పేరెంట్స్ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా నేను కొన్ని కుటుంబాలను కలవడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి కుటుంబాల పరంగా మీరు ఎలాంటి సాయం చేస్తారు? No, if like I think the director, we've been looking into that and how the funding goes and stuff like that. And I think there are the genuine cases, and I'm sure we can always be there out there to help them. Yeah. శైలేష్ గారు, అంటే దీనిలో కేవలం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగిందా? సో గణేష్ లాంటి సినిమా చూసిన తర్వాత వెంకీ గారు ఈ సబ్జెక్ట్ చూస్ అవుతారని చెప్పేసి ఎంచుకోవడం జరిగిందా? సార్ అంటే సోషల్ మెసేజింగ్ అన్నది నా కథలో ఇన్కార్పొరేట్ చేసుకున్నా కానీ సోషల్ మెసేజ్ ఇవ్వాలని కథ తీయలేదు సార్. ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్ విత్ దట్. సో ఐ వాంటెడ్ టు మేక్, అంటే ఇలాంటి టాపిక్స్ మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిలింలో ఎంటర్టైనింగ్ వేలో చెప్పినప్పుడు ఎక్కువ మంది ఆడియన్స్కి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఇందాక చెప్పినట్లు చాలామందికి అసలు ఇలాంటి ఒక డిజీజ్ ఉందన్న విషయమే తెలియదు. నేను ఈ సినిమా తీయడం వల్ల, ఈ సినిమాలో అలాంటి ఒక ప్రాబ్లమ్ని ఇన్కార్పొరేట్ చేసి వెంకటేష్ గారికి ఇవ్వడం వల్ల more people will come to know that this kind of a problem exists. ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే, నోబడి నోస్, ఎవరికి తెలియదు కూడా అలాంటి ఒక ప్రాబ్లం ఉందని. సో ఇన్ దట్ వే ఐ వుడ్ సే ఇట్ ఇస్. సార్ వెంకటేష్ గారు సార్ వెంకటేష్ గారు సార్ మొన్న హాయ్ సార్. సార్ మొన్న నువ్వు ప్రేమించుకుందిరా ఎన్నిసార్లు చూసే చెప్పు? చాలాసార్లు చూసాను సార్, చూస్తూనే ఉన్నాను సార్. మీ 75th ఫిల్మ్ సంబంధించి మొన్న సెలబ్రేషన్స్ ఈవెంట్ జరిగింది గ్రాండ్గా. మీకు ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ గారు అండ్ రానా ఇనిషియేట్ తీసుకొని చేశారు. సో అక్కడ చిరంజీవి గారు వచ్చి అదే మీరు మంచి పాయింట్ చెప్పారు, ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని ఉంది, ఆయన చెప్పారు, మీరు కూడా వస్తుందమ్మా అన్నారు. సో మీ కాంబినేషన్లో ఆ సినిమా ఇయర్లో రావచ్చా, నెక్స్ట్ ఇయర్లో అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, వీ వాంట్ టు డూ ఇట్, బట్ ద డైరెక్టర్స్ అండ్ ద రైటర్స్ షుడ్ లిసన్ టు ఇట్. సో వాళ్ళు వినగానే వాళ్ళకు ఒక కథలు రాస్తే మేము ఇమీడియట్గా చేస్తాం. We always wanted to do something nice, and I'm sure it'll be, I can imagine myself, him sitting like this, stand like that. Hey. వెంకటేష్ గారు ఒక క్వశ్చన్. వెంకటేష్ గారు సార్ మీరు నైట్ షూట్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తారు, బట్ ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ నైట్ షూట్స్ చేయడం జరిగింది, ఓ సాంగ్ కూడా చేశారు. సో ఆ స్పెషల్ కేర్ అన్నిటికీ ఫస్ట్ టైం వచ్చింది, మొత్తం నైట్ చేయాల్సి వచ్చింది. బట్ దాని ముందు అక్కడ రానాయుడు అక్కడ చాలా చేసాను లేదా, అక్కడ అలవాటు అయిపోయింది. వెంకటేష్ గారు ఒక క్వశ్చన్ సార్ ఇక్కడ సార్ వెంకటేష్ గారు, 10 years బ్యాక్ చిన్నోడు పెద్దోడుగా మేము సంక్రాంతికి ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు మళ్ళీ 2014లో 2024కి వస్తున్నారు. చిన్నోడు ముందు వస్తున్నాడు, పెద్దోడు తర్వాత నెక్స్ట్ డే వస్తున్నాడు. సో మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ ఉంది, సూపర్ ఫీలింగ్ కదా. చిన్నోడు పెద్దోడు అంటే రెండు సినిమాలకి ఇట్స్ a super feeling, it's fantastic because audience love watching our films, and ఆ నమ్మకంతోనే మేము రిలీజ్ చేయబోతున్నాం. And each film is very different, so I wish my brother all the best. వెంకటేష్ గారు ఇక్కడ సార్, ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఎక్కడో ఉన్నట్టుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్లలో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, మన తెలుగులో 5 సంక్రాంతికి వస్తున్నాయి, తమిళ్ 2 సినిమాలు వస్తున్నాయి. మీ చిన్నోడు మొత్తం థియేటర్ లాగేశాడు. సో మీకు ఏమైనా థియేటర్లు దొరికాయా లేదా సార్? మీ చిన్నోడు మహేష్ బాబు అన్ని థియేటర్లు లాగేశాడు, మీకేమన్నా మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా? నేనేమి ఫీల్ అవునమ్మా అసలు, మాకు వచ్చినాయి తీసుకుంటాను, ఎక్కడ రిలీజ్ అవుతుందో చూస్తాం అంతే. హ్యాపీగా అందరు బాగుండాలమ్మా.
మొన్న మీరు మాట్లాడుతూ హిమాలయాలకు వెళ్ళే ఆలోచన ఉన్నది, ఇంకా ఆలోచన ఉందా సార్? అప్పుడప్పుడు గ్యాపుల్లో వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళేటప్పుడు చెప్పాను అది. అప్పుడు ఆ సినిమా చూసి లేదు ఇంకొంచెం సినిమాలు చేద్దామని. వెళ్ళిపోవటం అంటే అక్కడికి వెళ్ళి ఉంటాం కాదు, అలా వెళ్ళి రావటం చేస్తానే ఉన్నాను అంతే. మీరు బై మిస్టేక్ అదే అందరూ వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళమ్మా, ఎక్కడికి వెళ్తాను వీళ్ళందరూ ఉంటే అది ఎట్ట వెళ్తాను నేను. మొత్తం నా లైఫ్ అంతా వీళ్ళకి యూనో సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ దెమ్. అండ్ 75 ఫిల్మ్స్ చేశానంటే యూనో ఎస్పెషలీ అంటే విత్ నో ప్లాన్, విత్ నో గోల్, దే గివెన్ మీ సో మచ్ లవ్. అండ్ ఒక కెరియర్గా ఎంటర్ అయిన తర్వాత ఇట్ వాస్ సో ఐఎమ్ సో హ్యాపీ యూనో యూ గివెన్ అస్ సో మచ్. బట్ అది చేయాలి కదా, అప్పుడప్పుడు కొంచెం తెలుసుకోవాలి కదా. వెంకటేష్ గారు, గుడ్ లక్ సార్. ఒక సీజన్లో 2-3 సినిమాలు కాంపిటేటివ్గా రిలీజ్ అవటం అనేటువంటిది వాట్ ఈజ్ వెల్దీ అండ్ వెల్కమింగ్. కానీ డే టైం 5 ఫిలిమ్స్ రావటం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఎనీబడి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సాలార్ అండ్ డంకీ రెండు కూడాను 1 డే గ్యాప్లో రిలీజ్ అవ్వటం వల్ల 2 సినిమాలు దెబ్బతిన్నాయి, కొంచెం నష్టపోయినాయి. వాటి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ 5 ఫిలిమ్స్ కాంపిటీషన్లో వెళ్ళటం అనేటువంటిది హెల్దీ అనుకుంటున్నారా? దీన్ని ఆపటం కోసం ఏదైనా ప్రయత్నం జరిగిందా? Usually I don't interfere in all these things, Prabhu, and always there's always a first time. Sometimes it happens like this, whether it is right or wrong, and I'm not in a position to answer all that. It's unfortunate that it happened like this, but also sometimes the audience are so clever, they'll only watch the films which they like. So I'm sure they'll give space to all the films. So మనం ఆ పాజిటివ్ దీంట్లోనే వెళ్ళాలి. బట్ దానివల్ల ఈ సినిమా ఇదైంది అవన్నీ విల్ సీ ఆన్ ద పండగ. సమ్ టైమ్స్ ఇఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, అన్ని సినిమాలు వెళ్ళి చూస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ విషింగ్. బట్ ఒకసారి శైలేష్ ఎంత చెప్పుకున్నా 25th ఫిల్మ్, 58th ఫిల్మ్, 78th, 5th ఫిల్మ్, 100th ఫిల్మ్ ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ కదా. దే కాజ్ ఏ ఎక్స్ట్రా వెయిట్ ఆన్ ద డైరెక్టర్స్ బ్రెయిన్. ఈ సినిమాకి వాట్ ఈస్ ద ఎక్స్ట్రా వెయిట్ యు ఆర్ క్యారింగ్ అనిపిస్తుంది? ఫ్యాన్స్ ముఖ్యంగా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. ఇదంతా చూసిన తర్వాత ఆ ఎక్స్ట్రా వెయిట్ హౌ యు ఆర్ బేరింగ్? అంటే ఆనెస్ట్లీ అంటే ఐఎమ్ నాట్ లయింగ్ సార్, బట్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఎక్స్ట్రా వెయిట్ డ్యూరింగ్. అంటే నేను సినిమా చేసేటప్పుడు అప్పుడు అనిపించలేదు. సినిమా కాపీ అంతా అయిపోయి చూసుకున్నాక నాకు యూనో ఇట్ స్ట్రక్ మీ అట్ దట్ టైమ్. సో అండ్ ఆల్సో సర్ ఫ్యాన్స్ హ్యావ్ బీన్ వెరీ వెల్ బిహేవ్డ్ విత్ మీ. లైక్ దే ఆర్ ఆల్వేస్ వెరీ ప్రోగ్రెసివ్ అబౌట్ ఏమైనా చేసినా కూడా సినిమా బాగుండాలన్న దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. సర్ ఫ్యాన్స్ ఆర్ లైక్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హావ్ సీన్ మ్యాన్. సో శైలేష్ గారు హియర్ ఇక్కడ హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని. సో సార్తో వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, కథ చెప్పిన కాడి నుంచి, స్టోరీ డైరెక్ట్ చేసిన కాడి నుంచి మీకు బాగా నచ్చిన 1 క్వాలిటీ ఏంటి వెంకటేష్ గారిలో? వాట్ యూ లైక్ ద మోస్ట్? ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? అంటే ఇన్ అ వెరీ పాజిటివ్ వే హీఈస్ అ వెరీ డిటాచ్డ్ పర్సన్. నాకు చాలా ఇష్టం సార్ దగ్గర. దేనికి కూడా ఎక్కువ ఐఎమ్ సేయింగ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. డోంట్ లైక్ యునో సార్ దగ్గర ఒకటి చెప్పారు నాకు ఇన్ ద ఫస్ట్ 2-3 మీటింగ్స్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడో కూర్చున్నప్పుడు. అండ్ ఇట్ రియలీ హెల్ప్ మీ. ఏదైనా ఒక విషయం నీకు జరిగినా, మీ వాళ్ళకి జరిగినా కూడా ఒక్కసారి 3rd person పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం నేర్చుకో, హాఫ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ అని. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్ ఇస్ రియలీ కామ్ మీ డౌన్. కొద్దిగా ఇంతకుముందు కొద్దిగా హైపర్ ఉండేవాడిని. సో సైంధవ్ చేసి సార్తో కొద్దిగా సార్ సో కొద్దిగా కామ్ డౌన్ అయ్యా ఆఫ్టర్ సైంధవ్. సో యా దట్స్ లాస్ట్ క్వశ్చన్. ఎస్ఎంఏ గురించి డిస్కస్ చేశారు కదా. ఎస్ఎంఏ అనేది ఇష్యూ డిజాస్టర్ అనేది బై బర్త్ వస్తుంది జెనెటికలీ. సో మన ట్రైలర్ చూస్తే 10 years బేబీకి సడన్గా వచ్చినట్టు అనిపించింది. సో ఇది బై బర్త్ చూపిస్తున్నారా లేదంటే సడన్గా? అంటే సార్ ద సిమ్టమ్స్ ఇస్ వాట్ ఎప్పుడు సిమ్టమ్స్ సర్ఫేస్ అవుతాయి అన్నది డిఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండివిజువల్స్. ఎందుకంటే అది ఎప్పుడైతే ఒక వైటల్ ఆర్గన్ మీద మీకు ఇంపాక్ట్ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ బయటపడతాయి. కొంతమందికి 5 ఏళ్ళు కావచ్చు, కొంతమందికి పుట్టుకతోనే దానికి జెనెటిక్ స్క్రీనింగ్ ఒకటి చేసి వాళ్ళ బాడీలో ఆ జీన్ లేదని తెలుసుకుంటే తెలుస్తుంది. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ టు ద బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టేకన్ సర్టన్ క్రియేటివ్ లిబర్టీస్. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఫ్యాక్ట్. సో ఎందుకంటే ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చెప్తున్నప్పుడు కొన్ని క్రియేటివ్ లిబర్టీస్ తీసుకున్నాను. దట్ ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. వెంకటేష్ గారు బాగుంది ఇది సైంధవ్ అనేది. ఆ టైటిల్లోనే పవర్ఫుల్ ఉంది. యాక్చువల్గా ఎందుకు పెట్టారో పేరు తెలియదు కానీ కౌరవుల్లో మన మహాభారతంలో సైంధవుడు, ఆయన కొన్ని వరాలు కూడా ఉంటాయి. అయితే మీ నుంచి మీరు చాలామంది డైరెక్టర్ల దగ్గర ఈరోజు చాలా కలిసి పనిచేశారు. ఆయన ఏంటి మీ నుంచి పలానా సమ్ XYZ నేర్చుకున్నా అన్నారు. ఇంతమందితో ఇంత 75 సినిమాల జర్నీలో మీరేమి నేర్చుకున్నారు ఇతరుల దగ్గర నుంచి? మీకు బాగా మీకు బాగా నచ్చిన అంశాలు కొంతమందిలో ఉంటాయి కదా, అవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా తెలియజేస్తారా?
2-3 చాలు. 2-3 ఎందుకండి, ప్రతి సెకండ్ నేర్చుకుంటున్నాను. మీరు ఇప్పుడు లేట్గా వచ్చారు, కాదు లేట్గా వచ్చి మీరు అడిగారు, ఆ షార్ప్నెస్ నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోయే టైంలో మీరు వచ్చారు, నేర్చేసుకున్నాను. ఎట్లా రావాలి, ఏ టైంకి రావాలి, ఎట్లా లాస్ట్ క్వశ్చన్ అడగాలని కూడా నేర్చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికి కూడా. ఏంటమ్మా నువ్వు బాబా ఫ్యాన్స్ అడుగుతురు సక్సెస్ మీట్ తర్వాత పెట్టుకుందాం అవన్నీ కూడా. సో హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ విల్ క్యాచ్ అప్ అగైన్. అండ్ ఇఫ్ ఐఎమ్ నా ఇంట్రోవర్ట్ నేచర్ కొంచెం, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అప్పుడప్పుడు ప్లీజ్. I genuinely want to wish all of you a very, very happy new year, because this is not coming from another point of view, but from my heart I want all of you to be very, very happy in life and take life coolly. Don't take life so seriously. Okay, thank you so much. Thanks. Thank you Venkatesh garu, thank you so much.